గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. చాలా మంది స్టూడెంట్స్ దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, సివిల్ సర్వీసెస్ లో మనకు సిసాట్ అని ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంది. ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో 80 క్వశ్చన్లు వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 2.5 మార్కులు, అంటే 200 మార్కులకు మీకు 67 మార్కులు రావాలి. కానీ చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది మాటలు వినడంలో, కానీ సిసాట్ లో వచ్చే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ లాజికల్ గా చాలా లాస్ట్ 5 ఇయర్స్ మీరు చూసినట్టయితే ట్రెండ్ మారింది. ప్రాబబ్లీ లాస్ట్ ఇయర్ పేపర్ చూసినట్టయితే చాలా మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో కొన్ని క్వశ్చన్లు అయితే క్యాట్ ఎగ్జామ్ లెవెల్లో మనకు క్వశ్చన్లు వచ్చాయి. నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే, ఈ వీడియో పూర్తిగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసము, మరియు సిసాట్ అనే ఎగ్జామినేషన్లో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, జనరల్గా మనకు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. మొదటి రకం స్టూడెంట్స్ సిసాట్కి మీరు ప్రిపేర్ అయ్యే ముందు ఒక టెస్ట్ రాయండి. ఆ టెస్ట్లో గనక మీకు 80 అండ్ దానికంటే ఎక్కువ మార్కులు వచ్చినట్టయితే మీరు కరెక్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. మీకు చాలా వరకు కాన్సెప్ట్స్ తెలుసు, దాంట్లో కొన్ని షార్ట్ కట్స్, కొన్ని బెస్ట్ వేస్ ఆఫ్ సాల్వింగ్ తెలుసుకుంటే సిసాట్ చాలా ఈజీగా క్లియర్ అవుతారు. ఇది 1 సెట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇంకో రకం సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు అని అంటే, 40-50 మార్కులు వస్తున్నాయి, క్వాలిఫైయింగ్ మార్క్స్ 67 కాబట్టి వాళ్ళు ప్రాబబ్లీ డయాగ్నోస్టిక్ టెస్ట్లో తక్కువ వస్తున్నాయి. అంటే దానివల్ల మీకు సివిల్ సర్వీసెస్ అనే ఒక డ్రీమ్ని మీరు కోల్పోతారు. మీకు కోచింగ్ అవసరము, మీకు మెంటరింగ్ అవసరము, మీకు గైడెన్స్ అవసరము. మీరు ప్రతి ఒక్క టాపిక్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలి, దేని మీద మనము ఎక్కువ పట్టు సంపాదించాలి, గత కొన్ని సంవత్సరాలుగా ఏ టాపిక్ల మీద ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చాయి అనే మీకు ఒక స్టాటిస్టికల్ డేటా గనక మీరు ప్రొవైడ్ చేస్తే, మీరు మీ ప్లాన్ని కరెక్ట్గా ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మీరు మీ ప్లాన్ని మౌల్డ్ చేసుకుంటే, మనకు ఆల్మోస్ట్ ఇంకో 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల టైంలో మనకు సైంటిఫిక్ అప్రోచ్ అవసరము, మనకు డేటా డ్రివెన్ అనాలసిస్ అవసరం. కాబట్టి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కోసము నేను ఈరోజు ఈ సెషన్లో మ్యాథ్స్కి సంబంధించి నేను 3 సెషన్లు చేస్తాను సార్. ఫస్ట్ వన్ మ్యాథ్స్, సెకండ్ వన్ రీజనింగ్, థర్డ్ వన్ ఇంగ్లీష్. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్లో ఏ టాపిక్లు ఎక్కువగా వస్తున్నాయి, ఏ టాపిక్లను మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చెయ్యాలి, ఒక్కొక్క ఇయర్లో ఏ టాపిక్ల నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అంత కూడా ప్రీవియస్ ఇయర్ డేటా మీద నేను కూర్చొని ఒక 2-3 రోజులు కూర్చొని ఆ డేటాని తీసుకొని మీకు ఈ వీడియో ద్వారా ఇచ్చే ప్రయత్నము చేస్తున్నాను. టైం వేస్ట్ చేయకుండా మనకు వెళ్దాము. సిసాట్ మ్యాథ్స్లో సిలబస్ ఏంటి ఫస్ట్ చూద్దాం. సిలబస్లో వాళ్ళ నోటిఫికేషన్లో ఏవైతే సిలబస్లు ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేస్తాను. సెకండ్ ఫేజ్ ఆఫ్ అవర్ వీడియో ఏంటంటే, ఉన్న టాపిక్లలో హై ఫ్రీక్వెన్సీ టాపులు ఏంటి, జాబ్ కొట్టడానికి మనం ఏ టాపిక్లు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, అది సెకండ్ ఫేజ్. థర్డ్ ఏం చేస్తానంటే, మీకు గత కొన్ని సంవత్సరాలుగా ఏ టాపిక్లు ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చాయని టేబుల్ చూపెడతాను. ఈ 3 చక్కగా చూడండి సార్, మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. నవ్వు ఇక్కడ చూడండి సార్, యూపీఎస్సి సిసాట్ మ్యాథ్స్ సిలబస్ మనం చూద్దాం. ఈ సిలబస్ కి సంబంధించి మనకు పూర్తిగా నోటిఫికేషన్లో రాశారు. నోటిఫికేషన్లో ఉన్న అన్ని డేటా పాయింట్స్ ని తీసుకుంటున్నాను. జనరల్గా మనకు సిసాట్ పేపర్లో నంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. నంబర్ సిస్టంలో స్పీడ్ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత యూనిట్ డిజిట్ యూనిట్ డిజిట్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి. దాని తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ పవర్స్ చాలా ఇంపార్టెంట్. ట్రైలింగ్ జీరోస్ చాలా ఇంపార్టెంట్. సిరీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా పలు రకాల సబ్ టాపిక్స్ మనకు నంబర్ సిస్టంలో ఉన్నాయి. నంబర్ సిస్టమ్ని మాత్రము మీరు మిస్ కావద్దు సార్. నంబర్ సిస్టంలో ప్రత్యేకంగా మనకు చూస్తే, ఆ నంబర్ సిస్టమ్ అనేది మెయిన్ టాపిక్ తీసుకుంటే దాంట్లో ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఏంటంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటి,
ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? ఎల్సిఎం కనుక్కోవడానికి 7-8 మెథడ్స్ ఉన్నాయి. హైయెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ బేస్ మెథడ్ తెలిసి ఉండాలి. దాని తర్వాత ఆ నంబర్లో ఉన్న హైయెస్ట్ నంబర్ యొక్క మల్టిపుల్ తెలిసి ఉండాలి. ఎలిమినేటింగ్ ద కామన్ ఫ్యాక్టర్స్ అది తెలిసి ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ తెలిసి ఉండాలి. ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అవుతుంది, అది తెలిసి ఉండాలి. ఆన్సర్లో ఎల్సిఎం ఇచ్చి ఇన్పుట్లో ఒక నంబర్ మిస్ అవుతే ఎలా కనుక్కోవాలి తెలిసి ఉండాలి. కొన్ని వరుస సహజ సంఖ్యలు ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటే ఎలా అని తెలిసి ఉండాలి. కోప్రైమ్కి ఎల్సిఎం ఎలా అవుతుందో తెలిసి ఉండాలి. ఎల్సిఎం మోడల్ 1 పాజిటివ్ రిమైండర్స్ ఏమైనప్పుడు, నెగటివ్ రిమైండర్స్ ఏమైనప్పుడు, కొన్ని స్టెప్స్లో నెగటివ్ రిమైండర్స్ ఏమైనప్పుడు, స్టెప్స్లో నెగటివ్ రిమైండర్ కూడా సేమ్ కానప్పుడు ఈ మోడల్స్ అన్నీ మనకు తెలిసి ఉండాలి. మల్టిపుల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్లో కూడా 6-7 మోడల్స్ ఉన్నాయి హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి, ఇంక్లూడింగ్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్. హెచ్సిఎఫ్ మామూలు నంబర్లకు ఎలా కనుక్కోవాలి, కోప్రైమ్ నంబర్స్కి ఎలా కనుక్కోవాలి, పవర్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, ప్యాటర్న్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ రిలేటెడ్ వర్డ్ ప్రాబ్లమ్స్, ఎల్సిఎం రిలేటెడ్ వర్డ్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా సీసాట్లో కనబడతాయి. నంబర్ సిస్టంలో అన్ని టాపిక్లు చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చదవాలి. మనకు జనరల్గా మనకు యాప్టిట్యూడ్ అన్నాం అనుకోండి సార్, యాప్టిట్యూడ్ అన్నామంటే మనకు దీంట్లో జనరల్గా 5 సబ్ టాపిక్లు ఉంటాయి. ఈ 5 సబ్ టాపిక్ల కలయికనే మనం దీన్ని ఏమంటాం సార్? యాప్టిట్యూడ్ అని అంటాం. ఒకటి సంఖ్యలకు సంబంధించిన ప్రాబ్లంలు, నంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సివిల్ సర్వీసెస్లో మనకు రైట్ సంఖ్యలు అంకెలకు సంబంధించి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా అడుగుతారు. అరిథమెటిక్, బిజినెస్ మ్యాథ్స్ అంటాం వీటిని, మనం డే టు డే యూస్ చేసేటి. అరిథమెటిక్ డే టు డే అప్లికేషన్, షాప్కి వెళ్ళాము, వస్తువు కొన్నాము, అమ్మాము, రైట్, ఈ రిమోట్ మీద నేను డిస్కౌంట్ 20% ఇచ్చాం, డే టు డే మనం లైఫ్లో యూస్ చేసేటి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్జీబ్రా, వేరియబుల్స్కి సంబంధించి క్వశ్చన్లు, జామెట్రీ, డయాగ్రామ్కి సంబంధించి క్వశ్చన్లు, దానికి సంబంధించి మెన్సురేషన్ 2D 3D, మెన్సురేషన్ 2D 3D ప్రాబ్లమ్స్. మనకు మిగిలింది ఏంటి సార్? మోడర్న్ మ్యాథ్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, సెట్ థియరీకి సంబంధించి. ఇవన్నీ కలిపితేనే మనం దీన్ని యాప్టిట్యూడ్ అని అన్నాము. మనము నంబర్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్గా చూడాల్సింది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అరిథమెటిక్లోకి వద్దాం. అరిథమెటిక్లో మీకు పర్సంటేజ్ అర్థమవుతే దాని డెరివేటివ్స్ అయిన ఈ 3 టాపిక్లు అర్థమవుతాయి. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్యాట్ అంత డిఫికల్ట్గా ఉండదు, ఎస్ఎస్సి సిజిఎల్ అంత ట్రికీగా ఉండదు. ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంక్ అంత వర్డ్ లెంత్ ఆఫ్ ది క్వశ్చన్ ఎక్కువగా ఉండదు, మోడరేట్ లెవెల్లో ఉంటుంది, ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటుంది. కానీ అన్ని కాన్సెప్ట్స్, షార్ట్ కట్ అప్రోచెస్ మీకు తెలిసి ఉండాలి. లేకపోతే మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు కానీ ఎక్కువ టైం తీసుకుంటారు. మళ్ళీ రేషియోకి సంబంధించి ప్రాబ్లంలో రేషియో ఒక అప్లికేషన్, ఏజ్, పార్ట్నర్షిప్, వీటికి సంబంధించి ప్రాబ్లం. మీకు రేషియో అర్థమైంది అనుకోండి, వేరియేషన్ అర్థమవుతుంది, ప్రపోర్షన్ అర్థమవుతుంది. రేషియోకి సంబంధించి మీకు చక్కగా పార్ట్నర్షిప్ అర్థమవుతుంది. రేషియో అర్థమవుతే మిక్చర్స్ అర్థమవుతుంది. మిక్చర్స్ని ఇన్వర్స్ వేస్తే అలిగేషన్ వస్తుంది. మిల్క్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్. రేషియో అర్థమైంది అనుకోండి, రేషియో యూజ్ చేసి మనము టైమ్ అండ్ వర్క్ చేయొచ్చు, అండ్ పర్సంటేజెస్ యూజ్ చేసి టైమ్ అండ్ వర్క్ చేయొచ్చు. రేషియో యూజ్ చేసి టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చేయొచ్చు, పర్సంటేజ్ యూజ్ చేసి కూడా టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చేయొచ్చు. సో అరిథమెటిక్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. నేను హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్ కూడా మీకు చెప్తాను. దాని తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అర్థమవుతే మీకు ఆటోమేటికల్గా పైప్స్ అండ్ సిస్టమ్స్ అర్థమవుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. డేటా ఇంటర్ప్రిటేషన్లో బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, టేబులర్ గ్రాఫ్, దాని తర్వాత మీకు క్యుములేటివ్ బార్ గ్రాఫ్, నాన్ క్యుములేటివ్ బార్ గ్రాఫ్, దాని తర్వాత మీకు పర్సంటేజెస్ అప్రాక్సిమేషన్ చేయడము, రైట్, ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయడము, నియరెస్ట్ వాల్యూ కనుక్కోవడము, రైట్, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా డయాగ్రామ్ తోటి స్కేల్ యూజ్ చేసి సాల్వ్ చేయడం, ఇవన్నీ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత జామెట్రీ, మెన్సురేషన్ 2D 3D, ఇది అంతగా డిఫికల్ట్ ఉంది కాదు,
కానీ జామెట్రీలో మీకు ఖచ్చితంగా 40 నుంచి 50 కాన్సెప్ట్లు మీకు తెలిసి ఉండాలి. మెయిన్ కాన్సెప్ట్లు ఏంటంటే త్రిభుజము, దాని యొక్క ప్రాపర్టీలు, త్రిభుజము దాని యొక్క జామెట్రిక్ సెంటర్స్, సెంట్రాయిడ్, ఇన్సెంటరు, రైట్ సర్కమ్ సెంటరు, ఇవన్నీ ఎక్స్ సెంటర్, ఇవన్నీ తెలిసి ఉండాలి. మెన్సురేషన్ 2Dలో క్వాడ్రిలేటర్లు, దాంట్లో సబ్ డెరివేటివ్స్, పారలలోగ్రాము, ట్రెపీజియము, స్క్వేరు, రెక్టాంగిల్, రాంబస్, దాని తర్వాత కైటు, దాని తర్వాత స్టార్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మెన్సురేషన్ 3D క్యూబ్ తెలిసి ఉండాలి, క్యూబాయిడ్ తెలిసి ఉండాలి, సిలిండరు, కోను, దాని తర్వాత స్పియరు, టెట్రాహెడ్రన్, ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. మెన్సురేషన్ 3D SSC CGL అంతా డిఫికల్ట్ ఉండదు, కానీ కాన్సెప్ట్స్ మీద పట్టు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, CSAT గత 2 సంవత్సరాలుగా తన లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని బాగా మార్చింది. చాలా ఎక్కువ క్వశ్చన్స్ నాలెడ్జ్ బేస్డ్, అండర్స్టాండింగ్ బేస్డ్, అప్లికేషన్ బేస్డ్ ఉన్నాయి. పిఎన్సి ప్రాబబిలిటీలో ఎక్కువ శాతం క్వశ్చన్లు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్, బాల్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ప్రాబబిలిటీలో అయితే మీ అందరికీ తెలుసు, మనకేం తెలిసి ఉండాలి, డై బేస్డ్ ప్రాబ్లం తెలిసి ఉండాలి, కార్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ తెలిసి ఉండాలి, కాయిన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ తెలిసి ఉండాలి, ప్రాబబిలిటీ డెఫినేషన్ బేస్డ్, న్యూమరికల్ కావచ్చు, లేకుంటే కౌంటింగ్ బేస్డ్ కావచ్చు, అవన్నీ మీకు తెలిసి ఉండాలి. కొన్ని మాత్రము మీకు P ఆఫ్ A యూనియన్ B, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, అవన్నీ తెలిసి ఉండాలి. నంబర్ సిరీస్, దీని మీద నేను ఒక 75-80 వివిధ రకాల ప్యాటర్న్స్ చెప్తాను, అది చదువుకుంటే మీకు చాలు సార్. ఇది బేసికల్గా మ్యాథ్స్ సిలబస్ ఫర్ CSAT. నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రాలో బేసికల్గా రిమైండర్ థీరము, కొన్ని పాలినామియల్స్, రైట్, కొన్ని చాలా తక్కువ క్వశ్చన్లు ఆల్జీబ్రా నుంచి వస్తాయి, ఎక్కువ క్వశ్చన్లు మాత్రము నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, జామెట్రీ, మెన్సురేషన్ 2D 3D కింద వస్తుంది. ఇప్పటి వరకు మనం సిలబస్ చూసాము, కానీ మనం ఏం చేద్దామంటే గత 5-6 సంవత్సరాలుగా CSAT పేపర్లో ఈ సిలబస్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చాయి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ టేబుల్ చూడండి సార్, ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది సార్. నేనేం చేశానంటే 14 నుంచి 23 మనం ఎలా అయినా 2024 CSAT పేపర్ మనము క్లాస్లో డిస్కస్ చేస్తాం కాబట్టి 2024ది నేను పక్కన పెడుతున్నాను, అంటే లాస్ట్ ఇయర్ జరిగింది. దాన్ని మనము రైట్ CSAT మొత్తం పేపరు సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇక్కడ క్వశ్చన్లు చూడండి సార్. ఆల్మోస్ట్ నేనేం తీసుకున్నానంటే నేను ఒక 10 సంవత్సరాల ట్రెండ్ తీసుకున్నాను. ఆ ట్రెండ్ వల్ల మనకు ఒకటి అర్థమవుతుంది. పర్సంటేజ్ చూడండి, 1, 4, 7, 2, 9, 2, 3, 3, 6, 6 అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల క్రిందట 6 క్వశ్చన్లు పర్సంటేజ్ ఉండేటి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు చాలా దానికి ఆల్మోస్ట్ సగం కంటే తక్కువగా తగ్గింది. ఇక్కడ 3, ఇక్కడ ఆల్మోస్ట్ 0, రైట్, ఇక్కడ 1, 1, 1. ఇక్కడ చూడండి సార్, చాలా తక్కువ క్వశ్చన్లు వచ్చిన టాపిక్ చూడండి. ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల వరకు మనకు ఇంట్రెస్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ రాలేదు. దాని తర్వాత ఇక్కడ కూడా చూడండి సార్, ఇక్కడ ఇంకొంచెం తక్కువగా రిలేటివ్లీ బాగా తక్కువగా ఉన్న ఇంకోటి చూడండి సార్, ఏజెస్. ఇది చాలా ఈజీ టాపిక్. మీకు ఏజెస్ ఆల్మోస్ట్ అందరూ కూడా మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి చేయొచ్చు. అంటే ఈ ప్యాటర్న్ మనకి ఏం చెప్తుందంటే ఇంట్రెస్ట్ లాస్ట్ 10 ఏళ్ల నుంచి కొంచెం రిలేటివ్గా 0 to 1 వచ్చింది, ఏజెస్ కూడా 0, 1, 2 వచ్చింది. టైమ్ అండ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ 0, 1, 2 లాగానే ఉంది, 0, 1, 2 లాగానే ఉంది. అండ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ 0, 1, 2, 3 లాగానే ఉంది. ఇలా మనం టేబుల్ చూసుకుంటూ వెళ్తే మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లాస్ట్ 10 సంవత్సరాల ట్రెండ్ ప్రకారము ఏ టాపిక్స్ ఎక్కువగా మీరు చదవాలో చూడండి, ఎక్కువగా మీరు చదవాలో. ఒకసారి ఇది కూడా చూడండి సార్. నంబర్ సిస్టమ్ విపరీతంగా పెరిగింది సార్, విపరీతంగా నంబర్ సిస్టమ్ క్వశ్చన్లు విపరీతంగా పెరిగినాయి. 10 ఏళ్ల క్రితము ఒక క్వశ్చన్ ఉండేది, 22 క్వశ్చన్లు. అది నేను 2023 పేపర్ సార్. ఎక్కువ శాతం నంబర్ సిస్టమ్ క్వశ్చన్లే కనబడ్డాయి, రైట్. నవ్వు ఇక్కడ చూస్తే దాని తర్వాత మీరు ప్రాబబిలిటీ, పిఎన్సి, ఈ టాపిక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సార్. ఎందుకనంటే మీరు స్టార్టింగ్లో పిఎన్సి ప్రాబబిలిటీ ప్రాక్టీస్ చేయకపోతే బై డిఫాల్ట్ మీరు ఆ టాపిక్ని వదిలేసే ఛాన్స్ మీకుంది. ఏదైతే టాపిక్ మీకు రాదో అది ఇప్పుడు ఫస్ట్ చదవండి, ఏదైతే వచ్చో
దాన్ని ఒకసారి వీక్లీ దాంట్లో ఉన్న షార్ట్ కట్స్ అన్ని రివిజిట్ చేసుకోండి. మెన్సురేషన్ 3D 0, 1, 2, 3 క్వశ్చన్స్. ఈ టేబుల్ మనకు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకనంటే మనము ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఆ గేమ్ యొక్క ప్రీవియస్ ట్రెండ్స్ మనం తెలిస్తే ఒక బేసిక్ అవగాహన వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇన్ని క్వశ్చన్లే వస్తాయని మనం చెప్పలేం, కానీ ఒక ట్రెండ్ పట్టి మనం ఆ క్వశ్చన్లను రైట్ మన ప్రిపరేషన్లో మనం ఆ టైం క్వాంటమ్ని అటు ఇటుగా మార్చుకోవచ్చు. యావరేజ్ కూడా 0, 1, 2, 3. నంబర్ సిరీస్ 0, 1, 2, 3, 4. కన్సిస్టెంట్గా మీరు చూస్తే సార్, కన్సిస్టెంట్గా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మినిమం ఒక క్వశ్చన్ అయినా ఉన్నది నంబర్ సిస్టమ్. మినిమం ఒక క్వశ్చన్, మ్యాక్సిమం 22 క్వశ్చన్లు. ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరము నాకు క్వశ్చన్లు పిఎన్సి ప్రాబిలిటీ మీద కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం నాకు 0 లేకుండా నాకు క్వశ్చన్లు ఉన్నాయి పర్సంటేజెస్. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే దెర్ ఈజ్ నో సీసాట్ పేపర్ ఇన్ ద లాస్ట్ 10 years వేర్ మినిమం 1 క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ పర్సంటేజెస్. మినిమం ఒక క్వశ్చన్ అవుతుంది. రేషియోలో కూడా అప్ అండ్ డౌన్ కరువు ఉంది. టైమ్ అండ్ వర్క్ లో కూడా అప్ అండ్ డౌన్ కరువు ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఒకసారి చాలా ఎక్కువగా క్వశ్చన్లు వచ్చినాయి, మళ్ళీ 0 వచ్చింది. ఏ టాపిక్ మీరు మిస్ కాకూడదు. ఈ సీసాట్ పేపర్ క్వాలిఫై అవ్వడం ఈజీ. మీరు కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ మెంటరింగ్ దొరికితే, లేకపోతే దీనికి మీరు బాగా కష్టపడతారు. ఈ పీడిఎఫ్ ద్వారా మీకు పూర్తి మ్యాథ్స్ లో లాస్ట్ 10 years నుంచి ఎగ్జామ్ ట్రెండ్ ఎలా వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశాను. మీరు నన్ను పర్సనల్గా అడిగితే అరిథమెటిక్, నంబర్ సిస్టమ్, పిఎన్సి, ప్రాబబిలిటీ, ఈ మూడిటి నుంచి మీరు అట్లీస్ట్ 50 to 60% క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్జీబ్రా ఆల్మోస్ట్ రావు, వస్తే కూడా బేసిక్ పాలినామియల్స్ మీద, బేసిక్ రిమైండర్ థీరం మీద మీకు క్వశ్చన్లు రావచ్చు. వస్తే గనక జామెట్రీ, మెన్సురేషన్ 2D 3D ఆల్మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్లు ఉంటాయి, లేకుంటే లెవెల్ 2 క్వశ్చన్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2023 పేపర్లో మీకు సీసాట్ పేపర్ చాలా కష్టంగా ఉంది. మీకు కష్టంగా ఉంటే అందరికీ కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, తెలుగు విద్యార్థులు కనుక మీరు సీసాట్ అనే దానికి మీరు భయపడుతూ ఉంటే, రైట్, అనిల్ నాయర్ క్లాసెస్లో సీసాట్ స్పెషల్ కోర్స్ ఒకటి మనము రిలీజ్ చేస్తున్నాము. ఈ సీసాట్లో వచ్చే పేపర్లకు అనుగుణంగా ఒక కోర్సు డెవలప్ చేశాను. దాంట్లో మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్, ఈ 3 సెక్షన్ల అనాలసిస్ కూడా నేను చేస్తాను. ఈ 3 సెక్షన్ల మీద ఒక స్పెషల్ కోర్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే 7,999 ఉన్న కోర్సు 5,999కి వస్తుంది. 5,000 సంథింగ్ ప్లస్ 18%. కోర్సు వ్యాలిడిటీ మీకు ఎగ్జామ్ డేట్ వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దట్ మీన్స్ ఇఫ్ యూ క్వాలిఫై ఫర్ CSAT exam and if you qualify in GS paper 1 exam, there are good chances that you might become an IAS officer, right? ఇది లోకల్ స్టేట్ PSC ఎగ్జామ్ కాదు, ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దేశంలోనే అత్యున్నతమైన రైట్ బ్యూరోక్రాటిక్ పొజిషన్స్. కోర్స్ వ్యాలిడిటీ మీకు ఎగ్జామ్ డేట్ వరకు ఉంటుంది. సార్ ఏమేమి వస్తాయి ఈ కోర్సులో, ఈ కాస్ట్కు మాకు ఏమేమి వస్తాయి? ఈ కాస్ట్కి మీకు 200 గంటల రికార్డెడ్ వీడియోస్ వస్తుంది. యాజ్ పర్ సీసాట్ మ్యాథ్స్ అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను. రీజనింగ్ అద్భుతమైన ఫ్యాకల్టీ తోటి రికార్డింగ్ చేపించాము. ఇంగ్లీష్ క్లాసెస్ క్యాట్ ఎగ్జామ్కి 25 సంవత్సరాల నుంచి ట్రైన్ చేసే ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్ తోటి రికార్డింగ్ చేపించాము. మీకు రికార్డెడ్తో పాటు 60 గంటల లైవ్ క్లాసెస్, అప్డేటెడ్ కంటెంట్ తోటి నేను లైవ్ క్లాసెస్ తీసుకుంటాను. అందుకే ఈ కోర్సు లైవ్ ప్లస్ రికార్డెడ్ కోర్స్. లైవ్ ప్లస్ రికార్డెడ్ కోర్స్. నోట్స్ రాసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు నా క్లాస్ రూమ్ నోట్స్ PDF పంపిస్తాను. లాస్ట్ బ్యాచ్ది నోట్స్లో అన్ని క్వశ్చన్లు విత్ సొల్యూషన్లు ఉంటాయి. దయచేసి టైం వేస్ట్ చేసుకునేది ఏమీ చేయకూడదు. కొన్ని టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా మీరు ఎక్స్పర్టైజ్ కావడానికి పెడుతూ ఉంటాను. రీజనింగ్ లైవ్ క్లాసెస్ కూడా కొన్ని కండక్ట్ చేస్తాను. ఇది లైవ్ క్లాస్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్. మీరు కనుక GSలో నేను స్ట్రాంగ్ ఉన్నాను సార్, సీసాటే నాకు ఇబ్బంది అంటే
తప్పనిసరిగా ఈ కోర్స్ తీసుకుంటే మీకు మ్యాథ్స్, రీజనింగ్, వర్బల్ మీద బాగా పట్టొస్తుంది. రైట్, స్టడీ మెటీరియల్ నేనే ఇస్తాను. మీరు గూగుల్ డ్రైవ్లో స్టడీ మెటీరియల్ ప్రింట్ తీసుకోవచ్చు. అన్ని లైవ్ క్లాసులు నేనే తీసుకుంటాను. రీజనింగ్ లైవ్ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను. 2000+ షార్ట్ కట్స్, మీకు ఎక్కడా దొరకనటువంటి షార్ట్ కట్స్. నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్ ఫీల్డ్లో. నేను ఇంతకు ముందు ఒక 300 crore కంపెనీ అయిన కెరీర్ లాంచర్లో సౌత్ ఇండియా అకాడమిక్ హెడ్ని. మీకు సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ గూగుల్ డ్రైవ్లో పీడిఎఫ్స్ వస్తాయి, లైవ్ క్లాసులు ఉన్నాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, స్టడీ మెటీరియల్ గూగుల్ డ్రైవ్లో షేర్ వస్తుంది, టెస్ట్ సిరీస్, కొన్ని టాపిక్ వైజ్ సెక్షనల్ టెస్ట్లు కూడా పెట్టాను. లైవ్ కంటెంట్ ఉంటుంది, రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. అండ్ మొత్తం క్లాసులు నేనే తీసుకున్నాను. ఇంగ్లీషు, రీజనింగ్ క్లాసెస్ తీసుకున్నది క్యాట్ ఎగ్జామ్ ట్రైన్ చేసే టీచర్లు. ఇది మొత్తము కోర్స్ కంటెంట్. మేము ఒక 5,000 to 6,000 స్టూడెంట్స్ ఈ కోర్స్ తీసుకుంటారు అని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. ఎందుకంటే అన్ని ఎంక్వైరీస్, అంతమంది స్టూడెంట్స్ CSATకి స్ట్రగుల్ అవుతున్నారు. ఇది ట్రెండ్ సార్, ప్రతి ఎగ్జామినేషన్లో వచ్చే ట్రెండ్. మ్యాథ్స్లో వచ్చే టాపిక్లు డిస్కస్ చేసాం. హై ఫ్రీక్వెన్సీ, రైట్, మీరు కట్ ఆఫ్ క్లియర్ కావడానికి లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఏ టాపిక్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని స్టాటిస్టికల్ అనాలిసిస్ ఓవర్ ద లాస్ట్ 10 years చూపెట్టే ప్రయత్నము చేశాను. మీరు దయచేసి ఈ వీడియో తర్వాత రీజనింగ్ అనాలిసిస్, ఇంగ్లీష్ అనాలిసిస్ కూడా నేను చేస్తున్నాను. దాన్ని బట్టి మీకు లాస్ట్ 10 years ట్రెండ్ అర్థమవుతుంది. 1-2 వీడియోలు చూడండి, మోస్ట్లీ మీకు ఈ కంటెంట్ ఎక్స్ట్రాడినరీ అనే ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత మీరు కోర్స్ తీసుకోవచ్చు. CSAT ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ 1 మార్కు తోటి పోయిన వాళ్ళు ఉన్నారు, 2 మార్కులతోటి పోయిన వాళ్ళు ఉన్నారు. దయచేసి మళ్ళీ ఇయర్స్ వేస్ట్ చేసుకోకండి. ఆ పోయిన తనకే తెలుసు, ఆ ఒక్క షార్ట్ కట్ తెలుస్తే నా విలువ ఏంటని. 7,999 ఉన్న కోర్సు మనకు 5,999కి వస్తుంది. థ్యాంక్స్ అలాట్. విత్ లవ్, అనిల్ నాయర్.